నరసరాజు గారిని స్క్రిప్ట్ రాయమని చెప్పింది ఎన్టీ రామారావు గారి తండ్రి గారు లక్ష్మయ్య చౌదరి గారు. నా జడ్జిమెంట్ ప్రకారం అతను హీరో మెటీరియల్ కాదు అని నేను అనుకుంటున్నాను. తను హీరో అయితే నాకు పోటీ వస్తాడు అని నేను భయపడి తనతో సినిమా తీయటం లేదు అని కూడా మా నాన్నగారు అనుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి నరసరాజు గారి ఇంటికి వెళ్ళి, నాన్నగారి టేబుల్లో ఈ స్క్రిప్ట్ దొరికిందండి, అది మీకు ఇవ్వటం కోసం వచ్చాను అన్నాడు. ఆ అన్నగారి పాత్ర ఎన్టీ రామారావు గారు చేయాలని, ఆ తమ్ముడి క్యారెక్టరు హరికృష్ణ గారు చేయాలి అనేది అప్పటి అభిప్రాయం. ఎన్టీ రామారావు గారు చివరి వరకు నేను ఆ సినిమా తీస్తాను, తీసి తీరాలి, అది నా బాధ్యత అని చెప్పేవాడు ఆయన. కేవీ రెడ్డి గారి జీవితం ఈ పుణ్య దంపతులు అనేటువంటి సినిమా కథకి మూలం. రామారావు గారు నిజంగానే తీయాలి అని అనుకుని తీయలేకపోయినటువంటి సినిమా. రామారావు నువ్వు రాముడు వెయ్యి, రంగారావు రావణుడు వేస్తాడు, అప్పుడు నేను డైరెక్ట్ చేస్తాను ఆ సినిమాని అన్నాడు ఆయన. అంటే రామారావు గారు యాక్సెప్ట్ చేయలేదు. ఆ సినిమాకి టైటిల్ కార్డులో దర్శకత్వం ఎన్టీ రామారావు అని పడదు. ఎన్టీ రామారావు గారి కోసం రాసినటువంటి 2 స్క్రిప్ట్లు అవి సినిమాలుగా అనౌన్స్ అయ్యి చిత్ర నిర్మాణం జరుపుకోకుండా అలా ఉండిపోయినటువంటి పరిస్థితి.